బంగారు, వెండి రేట్లు రోజురోజుగా మారుతున్నాయన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలు, చమురు ధరల ప్రభావం, డాలర్, బ్రాండ్ల వంటి బంగారంలో ధరలను నిర్ణయించడంతో కీలకంగా వ్యవహరిస్తుంటాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించి త్వరలోనే నిర్ణయం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో గోల్డ్ రేట్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఒక్కరోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతున్నాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే డాలర్ బ్రాండ్ విలువ పెరిగి బంగారం రేటు దిగి వస్తుంది. కొంతకాలం ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో బంగారం వడ్డీ రేట్లు రికార్డు స్థాయిలో గరిష్టాలకు చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నదన్నది అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో బంగారం రేటు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈరోజు బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దేశీయంగా మార్కెట్లో గత 2 రోజులుగా పెరిగిన పుత్తడి ధర ఇవాళ మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఈ రేటు మళ్లీ పెరిగే అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్ మార్కెట్లో తాజాగా 22 క్యారెట్ల బంగారం తులంపై 58,000 వద్ద మార్కు వద్ద స్థిరంగా ఉంది. గత 2 రోజులుగా 10 గ్రాములకు 300 ఎగబాకింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 63,270 వద్ద ఉంది. ఇక్కడ గత 2 రోజుల్లో 320 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ సహా ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు ఇవాళ స్థిరంగానే ఉన్నాయి. దేశ రాజధానిలో 22 క్యారెట్ల పసిడి ధర తాజాగా 10 గ్రాములకు 58,150 వద్ద పలుకుతుంది. 24 క్యారెట్ల పసిడి ధర 63,420 వద్ద ఉంది. బంగారం ధరలు స్థిరంగా ఉండగా వెండి మార్కెట్ కూడా అలాగే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి రేటు 76,500 వద్ద పలుకుతుంది. గత 2 రోజుల్లో 500 పెరిగింది. ఇదే హైదరాబాద్లో స్థిరంగా ఉండగా కిలో 78,000 వద్ద మార్కు వద్ద ఉంది.